హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. ఈరోజు ఈ వీడియోలో విజయవాడలో ఫుడ్కి ఫేమస్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈట్ స్ట్రీట్కి వెళ్దాం పదండి. ఇక్కడైతే దోశతో మొదలై బిర్యానీస్, కబాబ్స్, ఐస్ క్రీమ్తో సహా అన్ని వెరైటీస్ మనకి దొరికేస్తాయి. విజయవాడ లోకల్స్ అయితే వీకెండ్స్లో ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇది ఎంజీ రోడ్ ఆపోజిట్ పీవీపీ మాల్ లో ఉంటుంది. అందులో అన్ని షాపింగ్ మాల్స్ కి ఇది సెంటర్ లో ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ కి అయితే ఇక్కడికి వచ్చేస్తారు. ఈట్ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటంటే నైట్ అయితే ఇలా ఫుడ్ స్టాల్స్ తో నిండిపోతుంది. అదే మార్నింగ్ చూస్తే షాప్స్ ఏమీ ఉండవు. ఈట్ స్ట్రీట్ లో ఫుడ్ స్టాల్స్ నైట్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. మిడ్ నైట్ వరకు అయితే ఫుడ్ అవైలబుల్ లో ఉంటుంది. ఫుడ్ అయితే హాట్ గా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారండి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, సలాడ్స్, బిర్యానీస్, టిఫిన్స్, కబాబ్స్, షవర్మాస్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, మ్యాగీ న్యూడిల్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. నిజంగా అసలు చూడడానికి ఎంత బాగుంటుందో, ఫుడ్ ఐటమ్స్ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనే ఫీల్ తెప్పించేస్తారు. ఎప్పుడు రెస్టారెంట్ టేస్టే కాకుండా ఇలా స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేస్తే సూపర్ ఉంటుంది కదా. అయితే కర్నూలు బిర్యానీ స్టాల్ లో చూడండి, బిర్యానీస్ లో ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నారు, వీళ్ళ స్పెషాలిటీస్ కూడా చూపిస్తున్నారు. ఒక్కసారి చూసేయండి ఏమేమి ఉన్నాయో వీళ్ళ స్టాల్ లో. అయితే హాయ్ చెప్పరా. హాయ్. కొండ బిర్యానీ, ఇక్కడ చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, కౌజు పిట్టలు అన్నీ దొరుకుతుంది ఇక్కడ. బ్యాంబూ కొండ స్పెషల్. చూసుకోండి అమ్మా, వేడిగా రైస్ ఇలా వేడిగా ఉండాలి, పొగలు రావాలి రైస్ అంటే. మన దగ్గర చల్లటి బిర్యానీ దొరకదు. దమ్ము జాయింట్, చికెన్ ఫ్రై, చికెన్ 65 ఫ్రై, లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర, ఉల్లిపాయ, నిమ్మకాయ. కస్టమర్ మీరు తినే కొద్దిగా పెడతా ఉంటాం సార్. మీరు తింటా ఉంటే మేము రైస్ ఇస్తూ ఉంటాం. ఎవరి ప్లేట్ వాళ్ళు తినాలి. ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి. 150 to 200కే హాట్ బిర్యానీస్ అయితే మనకు సర్వ్ చేస్తున్నారు. చూసారుగా వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అలాగే కొంచెం ముందుకెళ్తే షవర్మా స్టాల్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూద్దాం రండి. ఇది నా ఫేవరెట్ ఫుడ్ షవర్మా అండి. నిజంగా ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. బట్ ఇట్స్ నాట్ హెల్తీ తెలుసు, బట్ అప్పుడప్పుడు అలా ఇంకా కంట్రోల్ చేసుకోలేక తినేస్తూ ఉంటాం. వీళ్ళ మేకింగ్ చూడండి, యమ్మీ కదా. హాట్ గా అలా తినేస్తే సూపర్ గా ఉంటుందండి. ఇక్కడైతే పాట్ షవర్మా చాలా స్పెషల్, చాలా బాగా చేస్తారు. ఎప్పుడు మేము ఇక్కడే తింటూ ఉంటాం. చూసారా వీళ్ళ మేకింగ్ ఎంత బాగుంటుందో. కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తారు ఈ షాప్ లో వరకు అని నేనైతే ఎక్కువ ఇక్కడే తీసుకుంటూ ఉంటానండి. చూస్తుంటేనే యమ్మీ అనిపిస్తుంది కదా. చూడండి పాట్ షవర్మా అయితే ఎమ్మీగా ప్రిపేర్ చేస్తున్నారో. ఇలాంటి స్టాల్స్ అయితే ఈ స్ట్రీట్ లో చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. చూడండి అసలు ఆ పాట్ షవర్మా ఎంత బాగుందో కదా, చాలా బాగా డెకరేట్ చేశారు కదా. ఇప్పుడు నార్మల్ షవర్మా చేస్తున్నాడు, పాట్ షవర్మా కాకుండా. ఒక్కసారి చూడండి, వీళ్ళ దగ్గర ఎప్పుడు రష్ ఉంటుంది. సో ఒకేసారి 5, 6, 7 అలా తీసేసుకొని వాటిని హీట్ చేసేసి ఒకేసారి సర్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకనేసి ఫస్ట్ చపాతీస్కి మైనస్ వేసి చూడండి అలా హీట్ చేస్తున్నాడు. తర్వాత చికెన్ బాగా క్రష్ చేస్తాడు. ఈవెన్ గా అన్నిటికీ ఒకేసారి స్ప్రెడ్ చేసేసి తర్వాత అందరికి ఒకేసారి ఆర్డర్ తీసుకొని సర్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎక్కువసేపు ఏం పట్టదు, బట్ ఆర్డర్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి వీళ్ళ దగ్గర. అంటే టేస్ట్ బాగుంటుంది, అప్పటికప్పుడు హాట్ గా సర్వ్ చేసి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఫ్రెష్ గానే ఉంటుందండి చికెన్ కూడా. అందుకే నేను ఎప్పుడైతే ఇక్కడే ట్రై చేస్తాను. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ షవర్మాస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. చార్కోల్, పాట్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ స్ట్రీట్ లో. ఇవే కాదు షవర్మా సెంటర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కబాబ్స్ కూడా ఇక్కడ ఫేమస్ అండి. ప్రాన్స్, ఫిష్, చికెన్, లెగ్ పీస్, జాయింట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. కబాబ్స్ స్టాల్స్ కూడా ఇక్కడైతే చాలా ఉన్నాయి ఈ స్ట్రీట్ లో. 100 రూపీస్ కి 3 స్టిక్స్, 2 లెగ్ పీసెస్ అయితే 100 రూపీస్ అలా ప్రైజెస్ ఉంటాయి. మన ఫంక్షన్స్ కి కూడా వీళ్ళు ఆర్డర్ ఇస్తే మాత్రం చేసిస్తారు. మన కళ్ళ ముందరనే పీస్ మనం ఆర్డర్ చేసినప్పుడు వెంటనే హాట్ గా చార్కోల్ మీద పెట్టి అయితే హీట్ చేసి అప్పటికప్పుడు మనకైతే సర్వ్ చేస్తారు. మిక్సింగ్ అయితే ముందే చేసి పెట్టుకుంటారు, బట్ మనం ఆర్డర్ ఇచ్చామంటే మన ముందరే అయితే స్టిక్స్ ని
హీట్ చేసి ఇస్తారనమాట. చూస్తున్నారా ఈ లైన్ హాఫ్ వరకు కూడా షవర్మా కబాబ్ సెంటర్స్ ఎలా ఉన్నాయో, క్రౌడ్ చూస్తున్నారా 9:30 నుంచి ఎలా వస్తున్నారో. ఇక్కడైతే ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఈ షవర్మా సెంటర్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి చార్కోల్ షవర్మా అంట, తర్వాత మధ్యలో ఫలూడాస్ కూడా ఇక్కడ చాలా స్పెషాలిటీ అండి. చాలా స్టాల్స్ ఉంటాయి ఇవి కూడా. ఆల్మోస్ట్ నాన్ వెజ్ లో కావాల్సిన అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయండి. వెజ్ కూడా తక్కువ ఏం కాదు. ఒక సైడ్ అంతా నాన్ వెజ్ ఉంటుంది, ఒక సైడ్ అంతా వెజ్ ఉంటుంది. మధ్యలో అయితే డెజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడైతే బాదం మిల్క్, డెజర్ట్స్ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. అప్రికాట్ వీళ్ళ ఫేమస్ అంట. సీతాఫల్ మలై కూడా ఇక్కడ ఉంది. చూసారా కలర్ఫుల్ గా డెకరేట్ చేసుకున్నారు. సీతాఫల్ అయితే ఈ సీజనల్ కదా, సో స్పెషల్ అంట ఇప్పుడైతే ఇక్కడ. స్ట్రీట్ మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తో ఫుల్ గా నిండిపోయిందండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ బిర్యానీ చూస్తుంటే ఎంత బాగుందో, చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. హాట్ హాట్ గా అందరూ సర్వ్ చేస్తున్నారు. ఒక పక్క ఫ్రూట్ సలాడ్స్ కానీ, ఒక పక్క బిర్యానీస్ కానీ, కబాబ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈవెన్ పాన్ కూడా ఇక్కడైతే అవైలబుల్ లో ఉందండి. నిజంగా ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కవర్ చేసేసారు. ఎవరి స్పెషల్ వారిది అన్నట్టుగా. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ రేట్ గానే ఉన్నాయి అనమాట. ఒక్కసారి ఇది అయితే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు విజయవాడకి ఇలాంటి ప్లేస్ కి తీసుకెళ్లారంటే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఈవెన్ స్నాక్స్ లాంటివి, డెజర్ట్స్ కి అన్నిటికీ కూడా ఇక్కడైతే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. స్నాక్స్ అయితే చూడండి ఒకసారి, బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ మోమోస్ ఉన్నాయి. పిల్లలు ఇష్టపడే ప్రతి ఐటమ్ కూడా ఇక్కడైతే ఉంది. రెగ్యులర్ కాదు, ఎప్పుడైనా అలా అన్నప్పుడు మాత్రం ఈ ప్లేస్ మంచిగా రిఫ్రెష్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఇక్కడైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా పెట్టేశారండి. చూసారా, ఇవన్నీ మనం చిన్నప్పుడు మనం కూడా ఆడుకునే వాళ్ళం. అవన్నీ మళ్ళీ రిపీటెడ్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు జనరేషన్ కూడా ఇలాంటివి ఆడుకోవడం అంటే చాలా సరదాగా ఉంటది కదా. ఇలాంటి బొమ్మలు కూడా ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఈవెన్ దోశ, టిఫిన్ సెంటర్స్, వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఇది లేదు అని చెప్పకుండా ఈ ఈట్ స్ట్రీట్ అయితే ఫుల్ ఆఫ్ ఫుడ్ తో అయితే నిండిపోయింది. చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ. అయితే ఈట్ స్ట్రీట్ మొత్తం కవర్ చేసేసామండి. చూస్తూ ఉండగానే నైట్ అయిపోయింది. సరే 10:30 అవుతుంది కదా అని ఇంటికి బయలుదేరేటప్పటికి సరే వెళ్దామని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంటికి తీసుకెళ్లకుండా మాల్ దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. ఏంటి ఇప్పుడు మాల్ ఏంటి అని అడిగితే అప్పుడు రివీల్ చేశాడు. సడన్ సర్ప్రైజ్ అనమాట. హర్షిత్ కి స్కూల్ ఓపెన్ అయితే మళ్ళీ ఇంకా సినిమాస్ కి ఏం వెళ్ళలేం కదా అని చెప్పేసి అని అప్పటికప్పుడు కాంతారా బుక్ చేశాడంట. అంటే హర్షిత్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు మూవీకి వెళ్దాం అనేసి. హర్షిత్ అయితే ఫుల్ హ్యాపీ అండి, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా ప్లాన్ చేయడం అనేది. తనైతే ఫుడ్ కోర్ట్ మాత్రమే అనుకున్నాడు, కానీ తను అడిగిన మూవీ కూడా అనేసరికి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా అకాడమిక్స్ లో పడిపోతే ఫుల్ బిజీ అయిపోతారు కదా, సో ఫెస్టివల్ సీజన్ కదా అని చెప్పేసి అని అలా హాలిడేస్ అయితే ఎండ్ చేసేసాం. ఫైనలీ మేమైతే కాంతారా మూవీకి వచ్చేసామండి. మూవీ చాలా బాగుంది అనేసి అనే టాక్ అయితే బయట ఉంది కదా, సో పిల్లలు అయితే పార్ట్ 1 నుంచి అడుగుతున్నారు పార్ట్ 2 కూడా వెళ్దామని చెప్పేసి అని. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా ప్లాన్ చేసేసరికి పిల్లలు అయితే సో హ్యాపీ. బట్ ఆ టైంలో కూడా 10:30 ఆ టైంకి మేము షో బుక్ చేసుకున్నాము. బట్ ఫుల్ ఉన్నారండి. టికెట్స్ 4 ఉన్నాయి. ఆ 4 అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి వెళ్ళగలిగాము. అంటే ఫెస్టివల్ టైం కదా, సో మూవీలో కూడా టికెట్స్ అనేది అవైలబుల్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని డౌట్ గా మాకైతే చెప్పలేదు వాళ్ళు. హర్షు అయితే ఫైనలీ కాంతారా 2 అయితే ఎంటర్ అయిపోయారు. ఆ కాంతారా మూవీ కోసం వీళ్ళైతే చాలా రోజుల నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ సౌండ్, ఆ ఊ అనే సౌండ్ కోసం, కాంతారాలో చేసే సౌండ్ కోసం వీళ్ళైతే బాగా ఇష్టపడే వాళ్ళు అనమాట. పార్ట్ 1 లో అంత తెలియలేదు చిన్నపిల్లలు కాబట్టి, పార్ట్ 2కి వచ్చేసరికి బాగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నారు. బట్ మూవీలో అయితే అంత ఎలివేషన్ తప్ప ఫస్టే బాగుంది అనిపించిందండి. సెకండ్ది కొంచెం యావరేజ్ గా వెళ్ళిపోయింది అంతే. మోస్ట్లీ ఫైట్స్ తో వెళ్ళిపోయింది. పిల్లలకి నచ్చుద్ది కానీ మనకైతే కొంచెం అంత అనిపించలేదండి నాకైతే మూవీ. బట్ పర్లేదు. అంతారా పార్ట్ 1 మూవీనే కొంచెం రిపీట్ చేసినట్లు అనిపించింది. ఫైట్స్ అయితే చాలా ఉన్నాయి. క్లైమాక్స్ అయితే బాగుందండి. మూవీకి క్లైమాక్స్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు ఇక్కడైతే. అలా మూవీ నుంచి రిటర్న్ అయిపోయాం. విజయవాడ నైట్ వ్యూ ఎలా అయినా సూపర్ ఉంటుంది కదండి. ట్రాఫిక్ ఉండదు. ఆ టైం అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే లాస్ట్ దసరా హాలిడేని మేమైతే పిల్లలతో ఎంజాయ్ చేసామండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.